నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సచివాలయాల ద్వారా సాయంత్రం నుండి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ. ప్రతి నెల ఇంటి వద్దనే తీసుకునే తమకు ఈ కష్టాలేంటంటూ వృద్ధుల ఆవేదన. సంక్షేమంతో సామాన్యులకు తోడుగా నిలిచింది జగనన్న ప్రభుత్వమే. సీఎం ఆశీస్సులతో ప్రజలకు గరిష్టంగా లబ్ధిని చేకూర్చారు. విశ్వబ్రాహ్మణ సంఘీయులకు రాజకీయంగా అవకాశం కల్పించాను. గీతాంజలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా మంజూరుకు కృషి చేశాను. అండగా ఉంటున్న ప్రభుత్వానికి మరోసారి మద్దతు తెలపండి. విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పెన్షన్ల కోసం సచివాలయం వద్ద పడిగాపులు పడుతున్న వయోవృద్ధులు. ఇంతటి కష్టాన్ని తెచ్చిన చంద్రబాబుపై మండిపడుతున్న పెన్షన్దారులు. తెనాలిపట్నంలోని గంగానంపేటలో గల శ్రీ గోపాలకృష్ణ స్వామి, విజయ గణపతి, సాయిబాబా స్వామి వార్ల పాలరాతి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్వామివార్లకు పూజలు చేసి స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. గంగానమ్మపేటలోని శ్రీకృష్ణ మందిరంగా కొలవబడుతున్న దేవస్థానం జీర్ణస్థితికి రావడంతో దాన్ని పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో భాగంగా భక్తుల సహకారంతో శ్రీ గోపాలకృష్ణ స్వామి, విజయ గణపతి, సాయిబాబా స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీకృష్ణ భక్త బృందం నిర్వహణలో పాలరాతి విగ్రహాల ప్రతిష్టతో పాటు శిఖర ప్రతిష్ఠ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, బ్రహ్మేశ్వరరావు, గడ్డేటి సురేంద్ర, కాళిదాసు వెంకటేశ్వరరావు, తట్టుగొళ్ల అశోక్ యాదవ్, పలువురు స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్నప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. గత నెల 30వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. గంగానంపేటలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడి ఆలయం పునఃప్రతిష్ఠ చేసుకొని దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సమాజ కొండ గారు, సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కొడుకులు సమాజ బాలకృష్ణ, మహేష్ యూత్ అంత ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కృష్ణాష్టం కానీ వేడుకలు అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. 30వ తారీఖు నుంచి హోమాలు అత్యంత పండితులు వాళ్ళ చేత కూడా విజయ గణపతి, సాయిబాబా స్వామి, అట్లాగే శ్రీకృష్ణుడి ఉదయం 9:18 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అట్లాగే 10,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు అత్యంత వైభవంగా గంగానంపేటలో ఈ కార్యక్రమం జరుపుకోవడం, దాంట్లో మేము భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాం. 1962లో ప్రతిష్ఠ అయిందిట. మళ్ళా ఇప్పుడు ఈ తరానికి భాగ్యం కలిగింది. సమాధి బాలకృష్ణ, మహేష్ గారి యొక్క సహకుటుంబం స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా పేదంగా నిర్వహించారు. మేము 3 రోజుల దీక్షన్నా కాదని 5 రోజుల దీక్షగా విశేషంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నారు. మొదటి రోజు నుంచి కూడా విశేషం అభిషేకాలు, క్షీరాదివాసం, జలాదివాసం, స్వామివారి ఊరేగింపు. ఈ రోజున 9:18 స్వామివారి యొక్క మూల విరాట్ ప్రతిష్టా మహోత్సవం, తానంతరం పూర్ణావతి కార్యక్రమం, తానంతరం శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేయింది. నిజంగా బాలకృష్ణ గారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ఎంతో సహకరించారు. వారందరికీ కూడా గోపాలకృష్ణ స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఆచార్యవర్గం తరపున తెలియజేస్తూ స్వామివారందరికీ కూడా తెనాలిపట్నంలో విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆశీస్సులు. ఈరోజు గంగానంపేటలో శ్రీకృష్ణ మందిరం పునర్నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సమాధి బ్రదర్స్ ఇద్దరు కూడా, బాలకృష్ణ, మహేష్, చాలా కాలంగా కష్టపడి ఈ గుడిని పునర్నిర్మాణం చేశారు. దీనికి సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నదానం 10,000 మందికి జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి పుణ్యం సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చే వాలంటీర్లను ఆపేసి మాకు కష్టం తెచ్చిపెట్టిన చంద్రబాబు నాయుడిని పెన్షన్ తీసుకునే వృద్ధులు దుమ్మెత్తిపోస్తున్నారు. 3వ తేదీన పెన్షన్ ఇస్తారని చెప్పడంతో సచివాలయంకు వచ్చిన వృద్ధులు పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు ఎర్రటి అగ్గి, మరోవైపు అనారోగ్యంతో నడవలేని పరిస్థితి. పెన్షన్ ఇస్తారన్న ఆశతో సచివాలయంకు వచ్చి పడికాపులు కాస్తున్న వృద్ధులు పలు ఇబ్బందులకు గురయ్యారు. 3వ తేదీన పెన్షన్ డబ్బులు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో పెన్షన్దారులు తమ పెన్షన్ కోసం సచివాలయం బాటపట్టారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్లే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడటంపై వృద్ధులు చంద్రబాబు నాయుడును దుమ్మెత్తిపోస్తున్నారు. లేస్తే కూర్చోలేని పరిస్థితి మాదని, కూర్చుంటే లేచి నడవలేని పరిస్థితి మా వృద్ధులదని, అటువంటిది ప్రభుత్వం ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్తో తాము మందుబిళ్లలు కొనుక్కుని తమ ఖర్చులకు వాడుకుంటూ బ్రతికేస్తున్నామని అంటున్న వృద్ధులు వాలంటీర్లను
నిలిపివేయడంతో తమ ఇబ్బందులు అంతా ఇంత కాదని వృద్ధులు వాపోతున్నారు. తమకు కష్టాన్ని తెచ్చిన చంద్రబాబు నాయుడిని తిట్టిపోస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం ఎదురు చూసే ముసలోళ్లం మందు బిళ్లలు వేసుకుంటే గానీ ఉండలేమని పెన్షన్ కోసం వచ్చి నీరసించిపోతున్నామని వృద్ధులు అంటున్నారు. పెన్షనే ఆధారమని, ఆ డబ్బులు వస్తేనే వాడుకునే పరిస్థితి అని, అటువంటిది పెన్షన్ రాకపోయేసరికి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మాకు వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ తెచ్చి ఇచ్చే పరిస్థితి కల్పించాలని వేడుకుంటున్నారు. మా 5-6 ఇంటికి వచ్చి ఇచ్చే తలుపు తట్టి వారంటీ వ్యవస్థే బాగుంది. మాకు ఈ పడిగాపులు గట్ట మా వల్ల అట్లా ముసలోళ్ళం 60 సంవత్సరాలు దాటినాయి, 68 దాకా వచ్చినాయి. ఈ వయసులో వచ్చి నుంచోనంటే మా వల్ల అట్లా అయ్యా అది నాకు వారంటీ వ్యవస్థ మాకు కావాలి. మళ్ళీ వాలంటీర్లు 5:30కే వచ్చి మాకు తలుపులు కొట్టి ఇచ్చేవాడు. అయ్యా మేము నిద్ర మంపునే లేచి పెన్షన్ తీసుకునేవాళ్ళం. మాకు ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, ఎర్రటెగ్గిలో వచ్చాం. ఇప్పుడు ఎప్పటికి చూస్తారో మరి. అందరం కూర్చున్నాం ముసలా మొత్తకాడు. నాకు అయ్యా షుగర్ ఉంది, మరి నా ఆరోగ్యం సరిలేదు. నాకు అన్ని తిండికి కానీ మందులకి ఇంటి అద్దెకి కూడా ఉపయోగపడుతున్నాయి. అయ్యా 40 సంవత్సరాలు వచ్చి నేను ఎనలేకపోతున్నాను. వాడంలో వస్తేనే బాగుంది. తెల్లకట్ట 5 గంటలకల్లా ఇస్తున్నారు. నాకు బాగుంది. దాదాపు 3 గంటలు అయింది, 2 గంటలు 3 గంటలు అయింది. ఇంటికి ఏమంటున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారంట, 12 గంటలకు వస్తారు, 3 గంటలకు వస్తారో తెలియట్లేదు, ఇప్పుడు వస్తారో తెలియదు. అట్లా ఉంది మా బాధ. అంతకుముందు బాగుంది. తెల్లారిపట్టికి 5 గంటకల్లా పింఛన్ ఇచ్చేసేవాళ్ళు. మంచం పడుకున్నప్పుడే వచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పుడు బాగుంది. ఏంది వాడుకుంటానికి పైకి నీళ్ళకి బోనీళ్ళకి మరి పెట్టేవాళ్ళు లేరు. ముసలోళ్ళు మేము 2 ముసలోళ్ళం, మరి పెట్టేవాళ్ళు లేరు. ఆ 300 రూపాయలతోనే బియ్యం పోయి తెచ్చుకొని కలుపుకున్నాం. మార్చిపేట 22వ వార్డు. ప్రతి నెల మాకు ఇంటికి వచ్చి వాలంటీర్ ఇచ్చేవాడు. మాకు ఇప్పుడు కొత్త సమస్య ఇచ్చేపడింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచోని పనులు మానుకొని వచ్చి నుంచోవాల్సి వస్తుంది. ఇక్కడ మేము మార్కెట్కి వెళ్ళి పని చేసుకునేవాడిని. ఇవాళ మానుకొని ఇంట్లో ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. చాలా బాధగా ఉండదు. ఇది ఈ విషయంలో ఈ పద్ధతి మంచిది కాదు అని మేము అనుకుంటున్నాం. ఇంటింటికి వచ్చి ఇచ్చేస్తే వాలంటీర్ తెల్లవారుజామున ఇచ్చేసేవాళ్ళు. మా పనులు మేము చేసుకునేవాళ్ళు. పని మానుకొని ఇంట్లోకి వచ్చేవాళ్ళు. ఈ వల్ల ఇంటికి వచ్చేవాళ్ళు వాలంటీర్ ప్రశాంతంగా మా పనులు మేము చేసుకున్నాం. మాకు ఇంట్లో ఖర్చులు ఆరోగ్య సమస్యలు కదండి. ఆరోగ్య సమస్యలు మందులకి దాదాపుగా 3,000-4,000 అయిపోతుంది మా ఇద్దరికి. నా భార్యకి బాగలేదు, నాకు బాగట్లేదు. మరి ఏం చేద్దాం? దేవుడి దయ వల్ల 3,000 పెన్షన్ వస్తుంది. దర్జాగా కొడుకు మీద ఆధారపడడం జరిగిపోతుంది మాకు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. 1వ తారీఖు నుంచి ఇదివరకంటే 1వ తారీఖు తెల్లవారుజామున వచ్చేసేవాడు. 5 గంటలకు వచ్చేసి వెళ్ళిపోయాడు. ప్రశాంతంగా ఉండేది. మా పనులు మేము మార్కెట్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏంటి మానుకొని ఇంట్లో ఇక్కడ వచ్చి కూర్చోవాలి. మరి జగన్ అన్న వచ్చి ఇంటింటికి వాలంటీర్ వచ్చి మాకు పింఛన్ ఇచ్చేవాడు. మాకు ఏ బాధలు లేవు. ఇప్పుడు సచివాలయానికి వెళ్ళి తీసుకోమంటున్నాడు. ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. నాకు 50 ఏళ్ళ నుంచి ఇల్లు లేదు. మేము అందరం అద్దెగా ఉంటున్నాం. ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఆయనే రావాలి, మాకు జగన్ అన్నే రావాలి. మళ్ళీ తీసుకొచ్చి శుభ్రంగా ఆయనకి అయిపోద్ది. ఎవరికి వేసుకుంటామండి మేము. ఎవరికి వేస్తాం మేము. కమ్మకి ఆయనకి వేసుకుంటే కమ్మకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు పింఛన్లు. ఈ బాధలు మాకు లేవుగా. గుడ్డోళ్ళం గుర్రాదోళ్ళం అందరం. ఇప్పుడు కొంచెం బాధగా ఉంది. వాళ్ళే వచ్చి ఇచ్చేవాళ్ళు ఇంటికి. ఇంత దూరం రావాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంది. తెల్లారిపాటికి వచ్చేసేది 1వ తారీఖు దాకా. ఇంటికి వచ్చిస్తే చాలా వందనాలు. మాలాంటి ముసలి ఏమి నడుస్తాం, ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడేమో ఎక్కడికి రమ్మంటున్నారు. మాలాంటి వాళ్ళు ఏమి రాగలం? మాకు తెలియదు కదా. తెలిస్తే అనుకోవచ్చు. ఇంతవరకు నీళ్ళు లేవు, పాలు లేవు. వెళ్ళిపోతే మళ్ళీ జనం వస్తారని బాధ. అందుకని ఇక్కడే కూర్చున్నాను. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడాలని కోరారు. సంక్షేమ పథకాలతో సామాన్య ప్రజలకు తోడుగా నిలిచింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. కులమతాలు, పార్టీలతో సహా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా అర్హత ప్రామాణికంగా సంక్షేమ లబ్ధిని ఇచ్చినట్లు చెప్పారు. తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీల ఆత్మీయ సమావేశం మంగళవారం రాత్రి స్థానిక సాలిపేటలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు గుంటముక్కల అర్జున్ అధ్యక్షత వహించారు.
ఎమ్మెల్యే శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవైతే చెప్పామో అవన్నీ చేసి చూపించామని గుర్తు చేశారు. 2 ఏళ్ల పాటు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ స్థానిక ఎమ్మెల్యేగా తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కరోనా బాధితులకు సత్వర చికిత్స అందించేలా చూశామన్నారు. రోగులకు పడకలు, మందులు, ఆక్సిజన్తో సహా అందుబాటులో ఉండేలా చూశానని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడి ధైర్యం చెప్పానని గుర్తు చేశారు. వార్డుల్లో హెల్ప్ డెస్కులు పెట్టి సాయం అందేలా చూసినట్లు వివరించారు. తర్వాత 3 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని నేరుగా ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 27,000 మందికి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ పత్రాలతో సహా ఇచ్చినట్లు చెబుతూ గతంలో ఏ ప్రభుత్వమైనా చేసిందా అని ప్రశ్నించారు. ఒక్కో ఇంటి స్థలం విలువ 4 నుండి 7 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఆయా స్థలాల్లో జగనన్న కాలనీల పేరుతో ఊళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని ఎమ్మెల్యే శివకుమార్ వివరించారు. కొన్ని పనులు చేసి ఉండకపోవచ్చని చెబుతూ తెనాలి అభివృద్ధి లేదని చెప్పే నాయకులు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏ కంపెనీలు తెచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటూ నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెనాలి నందివెలుగు రోడ్డు ఆగిపోయిందంటే మీ నిర్వాహకమే కారణం కాదా అని ప్రశ్నించారు. మంచినీటి పథకానికి రోడ్లు తవ్వేసి వేసిన పైపులైన్లలో నాణ్యత ఉన్నట్లయితే ఎందుకు తరచూ లీకేజీలు అవుతున్నాయో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శివకుమార్ నిలదీశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయడంతో పాటు వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మించి అక్కడ 64 రకాల పరీక్షలు, మందులతో సహా ఉచితంగా వైద్యం అందిస్తున్నది అభివృద్ధి కాదా చెప్పాలని ప్రశ్నించారు. శివన్న లోకల్ అనే పిలుపుకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించానని చెప్పుకున్నారు. పదవులు లేకపోతే తెనాలిలో ఉండని వారు ఎన్నికలు వస్తేనే మాది తెనాలి అంటూ వచ్చేవారు ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రశ్నించారు. విశ్వబ్రాహ్మణ సంఘీయులకు అండగా ఉంటూ తన హయాంలోనే వారికి రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించినట్లు ఎమ్మెల్యే శివకుమార్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తల ట్రోలింగ్కు ఆత్మహత్యకు పాల్పడిన గొల్తి గీతాంజలిని స్మరించుకున్నారు. తాను ఇళ్ల స్థలాలు ఇచ్చిన 27,000 మందిలో గీతాంజలి ఒకరని, ఇంటి పట్టా రావడంతో తన సొంత ఇంటి కల నెరవేరిందన్న ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెను అసభ్య పదజాలంతో వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని సంప్రదించి ఆ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా 3 రోజుల్లో వచ్చేలా చేసినట్లు తెలిపారు. ఆ డబ్బులు కూడా వస్తాయా అంటూ ఆంధ్రజ్యోతిలో రాసిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి ఏదైతే చేయగలమని ఆశించానా వాటన్నిటినీ నియోజకవర్గ ప్రజలకు గరిష్టంగా అందేలా చూడగలిగానని చెప్పారు. సంఘీయులు అండగా ఉంటూ వారు కోరినట్లుగా అపర కర్మశాల నిర్మాణానికి సహకరిస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి అధికారంలో వచ్చేందుకు తనకు, ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కొప్పోజు సుధాకర్, మాజీ ప్రధాన కార్యదర్శి ఉదయ్ శంకర్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కాశీ, మారోజు జనార్దనాచారి, వజ్ర రామలింగాచారి మాట్లాడారు. సుమారు 1800 కోట్ల రూపాయలని నా తెనాలి నియోజకవర్గ పేదవాడికి, మధ్యతరగతి వాడి అకౌంట్లో డైరెక్ట్గా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు వేసిన ఎమ్మెల్యే మీ ముందు 1800 కోట్ల రూపాయలు. 1,8,00,018. నేను చెబుతుంది 18,000 కాదు, 18 లక్షలు కాదు, 1800 కోట్ల రూపాయలు. ఇది కూడా అబద్ధమేళ. ఏ వార్డులో, ఏ ఊరులో, ఏ సచివాలయ పరిధిలో ఎవరికి, ఏ ఇంట్లో, ఏ సంక్షేమం కింద, ఏ అర్హతతో ఎవరికి, ఏ అకౌంట్లో ఎంత డబ్బు వేసాం, ఏ సంవత్సరం వేసాం, ఏ నెల వేసాం, మీ బ్యాంకు అకౌంట్లతోనే చూపిస్తా. ఇచ్చే మాటలు కాదు, మీ బ్యాంక్ అకౌంట్లోనే. ఒక్క పెన్షన్ తప్పగా, పెన్షన్ 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ వచ్చి బెల్లు కొట్టి ఇదిగో తాత, ఇదిగో అవ్వ ఇది అని చెప్పి చేతిలో పెట్టాం. ప్రతి మా డబ్బులన్నీ త్రూ బ్యాంక్ అకౌంట్. ఎక్కడైతే ఖాళీగా ఉన్న టిట్కో హౌసెస్ లో, ఈ తెనాలి ప్రాంతంలో హాస్టల్స్ ఎక్కడికైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ లో మంచాలన్నీ తెప్పించి సుమారు 2,000 మంచాలు ఒక్కొక్క గదిలో 2-3 వేసి రోజుకి 2,000 నుంచి 4,000 మంది ఎవరికైతే కరోనా అన్నయ్య హాస్పిటల్ బెడ్ అన్నాడో వాళ్ళందరినీ అక్కడ పెట్టి, డాక్టర్స్ పెట్టి, మందులు పెట్టి, ఇంజక్షన్లు పెట్టి
వాడికి మంచి నాణ్యమైన భోజనాన్ని పెట్టి మళ్ళీ వాడికి యోగా చేయించి సినిమా చూపించి మళ్ళీ ఆ కరోనా తగ్గించాలని అలా నేను చెప్పేది గుండె మీద చేసుకొని చెబుతున్నా. ఇది నేను చేశా, ఇది అబద్ధం కా ఎవరైనా నేను చేశా, ఎవరైనా రమ్మనా. ఎవడన్నా కరోనాలో వచ్చాడా? నా పిల్లం పిల్లలు లేరు, నాకు ఆస్తి పాస్తులు లేవు, నాకు అందం లేదు, నాకు వయసు లేదు, భయపడ్డానా? ఆ ప్రాంత ప్రజల్ని కాపాడే దాంట్లో నేను ఏ మేరకు చేయగలిగినానో ఆ మేరకు చెయ్యాలన్న తపంతో చేశాను. మన వల్ల ఒక్క ప్రాణాన్ని కాపాడినా, మన వల్ల ఒక్కడి కుటుంబాన్ని నిలబెట్టినా, ఇంతకన్నా ఏంట్రా? ఈ విపత్కర పరిస్థితుల్లో కదా ఒక శాసనసభ్యుడికి నేను ప్రజలకు అండగా ఉండాల్సింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కదా శాసనసభ్యుడిగా నా అవసరం వాళ్ళకి. ఈ విపత్కర పరిస్థితుల్లో కదా వాడికి ఆరోగ్యాన్ని బాగు చేయడానికి మందులు, మాకు డాక్టరు, ఇంజక్షను, బిల్లు, ఆఖరికి హాస్పిటల్లో భోజనము. ఇప్పుడు కదా నా అవసరం. ఇదే చేశా. ఎంతో మంది పెద్ద వాళ్ళు హాస్పిటల్లో బెడ్, కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా 87,000 మందికి నివాస స్థలాలు. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి పట్టాతో ఇచ్చారు. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక్క ఇళ్ల స్థలం 4 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆయా ప్రాంతాల బట్టి ఈరోజు అది చేతులు ఆయిస్తాం. రిజిస్ట్రేషన్ చేయటం వల్ల మీరు బ్యాంకులోకి వెళ్ళి అప్పు పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడే విధంగా. గతంలో ఏ ప్రభుత్వం పట్టా అంటే పట్టా ఇచ్చింది. ఎవరైతే పేదవాడు, ఎవరైతే మధ్యతరగతి వాడు, ఆ కుటుంబాలని బలపరచడం కోసం, ఆ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి చేతి ఇచ్చేదానికోసం, ప్రభుత్వం నుంచి ఒక ఆసరా ఇచ్చేదానికోసం ప్రభుత్వం వాటి చేతిని పట్టుకొని, ఒరే ఈ ప్రభుత్వం నీకుందరా, కనీసం ఇదిగో ఈ మాత్రం డబ్బులు మేము వేస్తున్నాం, నువ్వు కష్టపడి సంపాదించుకునేదానికి ఈ డబ్బులకి వేడి నీళ్ళకి చన్నీళ్ళకి నీ కుటుంబానికి వాడుకో అని చెప్పి కనీసం ఒక్కొక్క కుటుంబంలో ఆ మాత్రం అన్నా చేసుకొచ్చాం. ఇది నిజం. ఈ ప్రాంత ప్రజలు కూడా నన్ను పిలుచుకుంటుంది. నన్ను ఎవడు అన్నాబుద్ధుని శివకుమార్ ఎమ్మెల్యే తెనాలి అని అంటాం. శివన్న లోకలి 2 మాటలే. ఆ 2 మాటలకే నేను సంతోషపడతా. అన్నాబుద్ధుని శివకుమార్ ఎమ్మెల్యే తెనాలి, ఈ డిజిగ్నేషన్తో నేనే ముడిచిపోవాలా. శివన్న లోకల్ అన్న మాటకే నేనెంతో ఇదవుతా. ఇది నిజం చెబుతున్నా. నేను దేనికైనా రెడీ నా మాటలకి. నేను ఈరోజు మీ మీటింగ్లో నేను మాట్లాడిన ప్రతి మాట అన్నాబుద్ధుని శివకుమార్ కట్టుబడి ఉంటాడు. లేదంటే ఎలక్షన్లో పోటీ కొడిచి రెడీ. 30 లక్షల రూపాయలతో బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్, ఫ్రీగా ల్యాబ్ ఎక్విప్మెంట్ చేసి 64 రకాల టెస్టుల్ని ఫ్రీగా చేస్తా ఉన్నాం. మీలో ఎవడైనా ఈరోజు నేను మాట్లాడిన మాటలో రేపు హాస్పిటల్కి వెళ్ళి మీరు టెస్ట్కి వెళ్ళండి, చేయకపోతే అన్నబోస్ సుకుమార్ ఇవ్వండి. 64 రకాల టెస్టులు ఫ్రీ. మందులో డాక్టర్ లేదు, అన్నించి వచ్చింది. అంటే
ఒక పేదవాడు మధ్యతరగతాడు, ఆ మధ్యతరగతాడికి అనారోగ్యం వస్తే వాడు హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బులు అవుతుందో మనందరికీ తెలుసు. కనీసం టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే ఎంత డబ్బులు అవుతుందో తెలుసు. ఈ ప్రాంతంలో నివసించే సామాజిక వర్గాలు, ఈ ప్రాంతాల్లో నివసించే ఆ సామాజిక వర్గాలకి ఏమి న్యాయం చేయగలగాలా, వాళ్ళ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏ అవసరాల్లో మనం సహాయపడాలని ఆలోచించినప్పుడు మీ విశ్వబ్రాహ్మణుల గురించి ఆలోచించిన వ్యక్తిని, మీ విశ్వబ్రాహ్మణుల రాజకీయ ఎదుగుదలని ఈ తెనాలి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఎవరు ఈపోయినా మీ అన్నావరపు శివకుమార్ మీ శాసనసభ్యుడు వైకుంఠపురం బోర్డు మెంబర్ని రాజకీయంగా పదవిని చేశారు. ఏం చేశారో తెలుసా? నేను స్టార్ట్ చేసిన ఈ పరంపర రాబోయే రోజుల్లో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అయినా విశ్వబ్రాహ్మణులు కూడా రాజ్యాధికారం ఇవ్వాలా, వాళ్ళు కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలా ఇంగిత జ్ఞానంతో పనిచేస్తారు అని. లేదు తమాషా ప్రకారం మాకు రాజ్యాధికారం కావాలని అడగటానికైనా మొదటి స్టెప్, ఆ మొదటి అడుగు నీ శాసనసభ్యుడు అన్నావరపు శివకుమార్ చేశాడు, చేసి చూపించాడు, చేసి ఈ రోజు నా పక్కన ఈ డయాస్ మీద కూర్చోబెట్టాడు. కేవలం వైకుంఠపురం ఇచ్చే కాదు, విగ్రహం ఎవరిది పెట్టాను? ఎవరిది? ఎలమర్తి ఆంజనేయుల శాస్త్రి. ఎక్కడ పెట్టాను? ట్యాంక్ బండి మీద, కన్నాలి బండి మీద ఫస్ట్ విగ్రహం. ఆ పక్కన ఉన్న రోసి గారికి ముసుగేశారు కానీ ఆంజనేయ శాస్త్రి గారి భక్తులకి ముసుగేలా. ఇది ఆ పక్కన ఉన్న రోసి గారి విగ్రహానికి ముసుగేశారు కానీ ఆంజనేయ శాస్త్రి భక్తుల గారికి ముసుగేలా. అది శివకుమార్. అందుకే చరిత్ర, ఈ తెనాలి చరిత్రలో విశ్వబ్రాహ్మణులు కూడా చరిత్ర ఉందని ఆ చరిత్రనే ట్యాంక్ బండి మీద పెట్టా. ఎవడైనా కాదంటాడా? ఎవడైనా మర్చిపోతాడా? ఆ ప్రాంతంలో ఏ కుటుంబం వెళ్ళినా, ఏ పిల్లాడు వెళ్ళినా ఎవరో ఈ ఎలమర్తి ఆంజనేయుల శాస్త్రి అని చెప్పి నిన్ను అడగడం. ఇంటర్నెట్ లో పేరు కొడితే, గూగుల్ సెర్చ్ కొడితే ఆంజనేయుల శాస్త్రి చరిత్ర మొత్తం వస్తుంది. ఆడు కూడా తెలుసుకుంటాడు, వారి తెనాలి చరిత్రలో ఎలమర్తి ఆంజనేయుల శాస్త్రి విశ్వబ్రాహ్మణులకు ఎంత చరిత్ర ఉందా, ఈ తెనాలి నైపుణ్యం ఇంత గొప్ప చరిత్ర పెట్టా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ఉండేదానికి, ఇంకా బాగా అభివృద్ధి చెందేదానికి ఈ తెనాలి పట్టణాన్ని, ఈ తెనాలి నియోజకవర్గాన్ని సంక్షేమ అభివృద్ధి రెండు తీసుకెళ్లే దాంట్లో ముందుంటానని మీ అందరినీ ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ సంఘ ప్రజలందరికీ, మరి 10:30 పాపం మీ అందరూ ఎక్కడో చోట నన్ను తెచ్చుకొని ఉంటారు. మాకేంటంటే మా విశ్వబ్రాహ్మణ సంఘంలో ఏంటంటే శ్రమ చేయడం, జీవించడం ఈ యొక్క సనాతన ధర్మాలతోనే వెళ్ళింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 20 సంవత్సరాలుగా మేము ఆశ్రమం బిల్డింగ్ కట్టాలి మేము అనేక మంది తమ వంతు కృషి చేశారు కానీ విఫలమయ్యారు. మన ఎమ్మెల్యే గారు వచ్చారు, నేను జోరు వర్షం అయినా కూడా మా శేషాచలం గారు మేము కలిసి వెళ్ళాం. వస్తున్న పదన్నారు, వర్షంలో కూడా వచ్చి కొబ్బరికాయ పట్టి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన వారు ఉన్నారు, గృహప్రవేశం కూడా నేనే చేస్తున్నారు. అదేవిధంగా ఘనంగా జరిగింది. వారి మనసు అంత విలువైంది, అంత తేడతనమైంది. వారి వచ్చేసంతో మనసు కూడా అంతే, వారి అసవాసం కూడా అంతే. అది నేను ఇక్కడ పొగట్టం కాదు, ఉన్న విషయం తెలియజేస్తున్నాను. ఎక్కడున్నవాడు ఏ విషయమైనా సరే ఇంత దాదాపు చెందినటువంటి
ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడాల, నా అనుభవంలో అనేక మంది చూశాను. కానీ మనకి ఏ నాయకుడు మేలు చేస్తాడు, ఆ నాయకుడికి మనం నిలబడాలి. నిలబడితే రేపు వెళ్ళి ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా, అన్నా మీకోసం ఉన్నాం, మాకు న్యాయం చేయండి, మాకు ఈ ఆపద వచ్చింది, మీరు నిలబడండి అని అడగాలి అనే ఆలోచన ఇప్పుడిప్పుడు వస్తున్న యూత్లు వస్తుంది. మనం అలా ఆలోచిస్తున్నాం, ఇంకా నిజాయితీలో ఉండి ఆలోచిస్తున్నాం. అటేద్దాం తెచ్చుకున్నాం, ఇటేద్దాం తెచ్చుకున్నాం అని ఆలోచించట్లా. ఏ రోజు అలా ఆలోచించలా. మనకు మేలు చేశారా ఆ నాయకుడే అనే కాన్షియస్లోనే మనం ఉన్నాం. కాబట్టి అట్లానే మనకు ఎవరైతే మేలు చేస్తారు అని ఒక ఆలోచన మీరు ఆలోచించండి. ఆ మేలు చేసిన నాయకుడిని మటుకు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులు. అదేవిధంగా నేను అన్నా శివన్న మేమందరం కలిసి ఇట్లా కొనుక్కున్నాము, నిర్మాణానికి డబ్బులు లేవన్నా, మీరు హెల్ప్ చేయాలి. మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్నబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పెద్ద కుమారుడు సత్యనారాయణ చౌదరి తెనాలి మండల గ్రామం నందివెలుగులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన సత్యనారాయణ చౌదరికి గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కోరుతూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి వచ్చిన అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి క్రేన్ ద్వారా గజమాల వేయటంతో పాటు దారి పొడవున బాణసంచా కాలుస్తూ ఎడ్లబండిపై ఊరేగింపు జరిపారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున యువత బైక్ ర్యాలీ నిర్వహించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో మహిళలు కూడా అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. తదనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గెలిపించాలని కోరటంతో మహిళలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ద్వారా ఇచ్చిన సంక్షేమాన్ని ప్రతి ఇంటా గుర్తు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ నందివెలుగు గ్రామంలోని ప్రజలకు 42,92,63,141 రూపాయల మేర సంక్షేమాన్ని అందించామని, అదేవిధంగా అభివృద్ధికి 4,73,20,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. అమ్మఒడి కింద 681 మందికి, జగనన్న విద్యా దీవెన కింద 446 మందికి, వైఎస్ఆర్ రైతు భరోసా కింద 777 మందికి, వైఎస్ఆర్ చేయూత పథకం కింద 345 మందికి, ఇక వైఎస్ఆర్ కాపునేస్తం కింద 351 మంది సంక్షేమాన్ని ఇవ్వటమే కాక ఇంకా అనేక ఇతర పథకాల ద్వారా స్థానికంగా ఉన్న ప్రజలకు సంక్షేమాన్ని అందించడం జరిగిందని చెప్పారు. అభివృద్ధి చూస్తే కోటక్ మహేంద్ర బ్యాంకు దగ్గర సీసీ రోడ్, అమ్మవారి గుడి బజార్లో సీసీ రోడ్, సాయిబాబా గుడి దగ్గర సీసీ రోడ్లు వంటివి గ్రామంలో చేపట్టడం జరిగిందని చెప్పారు. అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి తెలియజేశారు. ఇదే విధంగా వచ్చే మన ప్రభుత్వంలో మరింతగా సంక్షేమం, అభివృద్ధి చేపడతామని, దీనికి అన్నాబత్తుని శివకుమార్ని అఖండ విజయాన్ని అందించాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల ప్రచార కార్యక్రమ నేపథ్యంలో నందివెలుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు 4 అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి సమక్షంలో వైసీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూళ్లపాళ్ల పవన్ కుమార్, మాజీ ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు, పెనపాటి అనిల్, బాలగరువమ్మ, ప్రసాదం సురేష్, కుర్రా జశ్వంత్, వైసీపీ గ్రామ కన్వీనర్ కానుగోలు సురేష్, బొంతు నరేందర్ రెడ్డి, తోటకూర వసంతరావు, తోటకూర సుబ్రహ్మణ్యం, వేముల మహేష్, బెజ్జం బాజీ, కసుకుర్తి డానియల్, మంగా చిట్టుబాబు, నవనీతం నాగేశ్వరరావు, బుర్రి వెంకటేశ్వరరావు, దూళ్లపాళ్ల దుర్గాప్రసాద్, మంగా శివనాగేశ్వరరావు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందివెలుగులో గడప గడప తిరగటం జరుగుతుంది. అదేవిధంగా నందివెలుగులో చూసుకున్నట్లయితే 681 మందికి అమ్మఒడి ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద 446 మందికి, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపునేస్తం కింద 351 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో సంక్షేమం చూసుకున్నట్లయితే రోడ్లు కానీ, సీసీ డ్రైన్స్ కానీ, మొత్తం అభివృద్ధి చూసుకున్నట్లయితే 4,73,20,000 అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు మనం గత ప్రభుత్వంలో చూసుకున్నాం, ఇంత సంక్షేమం కానీ అసలు ఈ ఊరిని, నందివెలుగు ఊరినే మర్చిపోయారు గత ప్రభుత్వంలో వాళ్ళు. మన శివన్న ఈ గ్రామం చెయ్యి పట్టుకొని, నందివెలుగు పట్టుకొని మొత్తం సంక్షేమం 42 కోట్ల సంక్షేమాన్ని ఇవ్వడం జరిగింది గ్రామంలో. ప్రజలారా గమనించమందిగా కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే మన తెనాలి గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో నందివెలుగు గ్రామాన్ని సుమారుగా 25 సంవత్సరాల నుంచి అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోకుండా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి అవ్వటం జరిగింది. ఆ ఇబ్బందిని మన లోకల్
ఎమ్మెల్యే గారు అయిన మన అన్నాబత్తుని శివకుమార్ గారు వచ్చిన మొదటి రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఎక్కడ మాట తప్పకుండా హై స్కూల్ అయితే 2 కోట్ల రూపాయలు, అలానే సబ్స్టేషన్ ఒక 3.5 కోట్ల రూపాయలు, అలానే నందివెలుగులోని సచివాలయాలకి సుమారుగా 70 లక్షలు. ఈ రకంగా చూస్తే అనేక రకాలైన డెవలప్మెంట్ కార్యక్రమాలు సుమారు 4,32 లక్షల పైచిలకు అభివృద్ధికి, అలానే సంక్షేమానికి సచివాలయం 1 నుంచి 20 కోట్ల పైచిలకు, సచివాలయం 2 నుంచి 20 కోట్ల పైచిలకు, మొత్తం 42 కోట్ల చిల్లర ఒక నందివెలుగు గ్రామంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా శివన్న ఆధ్వర్యంలో డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్కి, నాన్ డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్కి మొత్తం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. మా గ్రామంలో మునుపెన్నడూ చేయని విధంగా ఈ యొక్క శాసనసభ్యులు మా గ్రామాన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ దూలిపాల పవన్ కుమార్ గారు కూడా గ్రామంలో ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ శివకుమార్ గారి ఆశీస్సులతో ఇంకా రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మన గ్రామ ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కి, అదేవిధంగా శివకుమార్ గారికి, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన కిలార్ రోషి గారికి మీ అందరికీ అమూల్యమైన ఓటునేసి మరొకసారి మన గ్రామంలో అభివృద్ధిని చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై శివన్న. మన శివకుమార్ గారు వచ్చిన కాడి నుంచి ఆయన మాట ప్రకారం అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనకు ఓటు అడగటానికి ప్రతి ఒక్కరిని కూడా ఆ గట్టి నమ్మకం, దమ్ము, ధైర్యం మన పార్టీకి శివన్నకే ఉంది. మీరందరూ కూడా ఆలోచించి ఈ పథకాలు ముందు కొనసాగాలన్నా, మన ఊరు ఇంకా డెవలప్ అవ్వాలన్నా అన్నాబత్తుని శివకుమార్ గారిని బలపరిచి ఎమ్మెల్యేగా మనం ఇంకోసారి గెలిపించి ఆయన మంత్రిగా కూడా చూడబోతాము. మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువ క్రికెట్ అకాడమీ తెనాల్లోని చెంచుపేటలో గల ఆర్పీఎం క్లబ్లో యువ క్రికెట్ అకాడమీ బ్రాంచ్ కార్యాలయాన్ని రీజనల్ ఇన్ఛార్జి కోచ్ మాలిక్ ప్రారంభించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి వివిధ స్కూల్స్ విద్యార్థులకు సెలక్షన్స్ నిర్వహించి పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్ రంగంలో యువతలోని నైపుణ్యాన్ని తీర్చిదిద్దే దిశగా చేపడుతున్న యువ క్రికెట్ అకాడమీ 4వ తేదీ నుంచి వివిధ స్కూళ్లలో చదువుతున్న 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు సెలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆర్పీఎం క్లబ్లో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించామని, ఈ సెలక్షన్ అయిన తర్వాత పోటీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. వీరిని క్రీడాభిమానులు ప్రోత్సహించాలని మాలిక్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీల్, ఇన్ఛార్జ్ వినోద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 4వ తారీఖు గురువారం రోజు తెనాలి చెంచుపేట ఆర్పీఎం క్లబ్లో మరి మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి బూస్ట్ కంపెనీ క్రికెట్ కంపెనీ మరి చాలా సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం ఏప్రిల్ సీజన్లో యువ క్రికెట్ అకాడమీలో మరి నేను రీజనల్ ఇన్ఛార్జ్గా ఉండి బూస్ట్ క్రికెట్ కంపెనీ మరి మన తెనాలి ప్రాంతంలో మన అకాడమీలోనే కండక్ట్ చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మరి చెంచుపేటలో మా అకాడమీ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత బూస్ట్ క్రికెట్ క్యాంపు జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా మరి బూస్ట్ క్రికెట్ క్యాంప్కి 6th క్లాస్ నుంచి 9th క్లాస్ పిల్లలు స్కూల్ ఏజ్ కేటగిరీలో ఈ సెలక్షన్ జరుగుతాయి. ఎవరైతే స్కూల్స్ ఉన్నాయో మేము ఆల్రెడీ నిన్న బ్రౌచర్స్ అనేది స్కూల్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఇన్వైట్ చేసిన స్కూల్ కేటగిరీ పిల్లలంతా స్కూల్స్తోనే వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. గతంలో 2020 సంవత్సరంలో మన యువ క్రికెట్ అకాడమీ వాళ్ళ ద్వారా తెనాల్లో జరిగింది. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెనాల్లో ఈ విధంగా జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి తెనాల్లో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించినటువంటి 6th నుంచి 9th వరకు విద్యార్థులందరూ పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మా శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి కూడా వర్ధమాన క్రికెటర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. వీళ్ళల్లో మరికొంతమంది రాబోయే పై స్థాయిలో జరగబోయే పోటీల్లో వీళ్ళందరూ పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం మా విద్యా సంస్థల నుంచి ఒక 6 గుంటూరు జిల్లా స్థాయిలోను, ఒక 2 రాష్ట్ర స్థాయిలోను పాలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇలాంటి అవకాశం మన తెనాలికి రావడానికి మూలకారకులైనటువంటి యువ క్రికెట్ అకాడమీ మాలిక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో వాలంటీర్ల మనోభావాలు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రభుత్వము ప్రజల మధ్య వారధిగా కొనసాగుతున్న తమపై అబాండాలు వేయటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా పింఛన్ల పంపిణీ విధుల నుండి దూరం చేయటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొల్లిపర మండల గ్రామం సిరిపురంలోని 6 వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. వాలంటీర్లను పదే పదే అవమానిస్తూ మాట్లాడటం, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయించి పెన్షన్ల పంపిణీని దూరం చేసిన ప్రతిపక్షాల కుట్రలకు నిరసనగా కొల్లిపర్ మండలం శివలూరు గ్రామానికి చెందిన 6 వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమ గ్రామ సర్పంచ్ పచ్చవ సులోచన రమేష్తో కలిసి మంగళవారం రాత్రి తెనాలి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ను కలిశారు. తాము వాలంటీర్ విధులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల నేతలు తమను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అన్నింటినీ భరిస్తూ పేద ప్రజల సేవలో కొనసాగుతున్న తమను పెన్షన్ పంపిణీకి దూరం చేయడంతో మనస్తాపానికి లోనైనట్లు చెప్పారు. తమపై అభాండాలు వేస్తూ నిత్యం చేస్తున్న ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నామని, దీనికి తోడు అవ్వాతాతలు, దివ్యాంగులు పెన్షన్ల కోసం ఫోన్లు చేస్తూ ఉండటంతో ఏమీ చేయలేని నిస్సహాయతకు లోనైనట్లు వాలంటీర్లు తెలిపారు. ఈ బాధ కన్నా నేరుగా ఎన్నికల క్షేత్రంలోకి దిగి తమ సర్పంచ్ పచ్చవ సులోచన రమేష్ నాయకత్వంలో ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ ముఖ్యమంత్రి జగనన్న గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే శివకుమార్కు తెలియజేశారు. దీంతో సిరిపురం గ్రామంలో ఒక వాలంటీర్ కూడా అందుబాటులో లేనట్టయింది. రాజీనామా చేసిన వారిలో అత్తోట ప్రవీణ్ బాబు, అత్తోట సుప్రియ, బత్తుల కిషోర్ లక్ష్మి, కొక్కిలగడ్డ శ్రావణి, అత్తోట సుకుమార్, అత్తోట సుమతి ఉన్నారు. కొల్లిపర్ మండలం సిరిపురం పంచాయతీలో మేము 6 వాలంటీర్లుగా పనిచేస్తున్నాము. గత 58 నెలలుగా మేము అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు సంక్షేమం, కౌలు రైతులకు సంక్షేమం అందిస్తున్నాము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా మాకు ఎలక్షన్ కమిషన్ దుర్మార్గంగా ఆలోచించి మమ్మల్ని విధుల నుంచి నిరాకరించింది. అయితే మేము స్వచ్ఛందంగా జగనన్నకు స్వచ్ఛందంగా పనిచేయటానికి ఈ వాలంటరీ రాజీనామా చేస్తున్నాము. ఇక్కడ అన్నాబత్తున శివకుమార్ గారికి, కిలారి రోసయ్య గారికి మేము సైనికులుగా పనిచేయటానికి నిర్ణయించుకున్నాము. జగనన్నకు సైనికులుగా పనిచేయడానికి నిర్ణయించుకొని స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్నంలోని 17వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నాబత్తుని పుష్పతో కలిసి వార్డులో ప్రచారాన్ని చేపట్టారు. మే నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తున శివకుమార్ను గెలిపించాలని కోరుతూ, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ ఆయన సతీమణి అన్నాబత్తున పుష్ప చైర్పర్సన్ తాడిపోయిన రాధికతో కలిసి 17వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని మహిళలు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఇంటింటికి తిరిగి అన్నాబత్తున శివకుమార్కు ఓటు వేసి విజయాన్ని అందించాలని పుష్ప కోరారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే ద్వారా అందించిన సంక్షేమాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధికతో పాటు మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, కోలా వాసు, పట్టాన్ సల్మాన్ ఖాన్, బ్రదర్ ఆనందన్న, అన్నం యేసుబాబు, గోల్డ్ రహీమా, షరీఫ్, నాగూర్, ఎలవర్తి సాంబశివరావు, పట్టాన్ బడే, పట్టాన్ షరీఫ్, నీలి అజయ్ కుమార్, షేక్ జాకీర్, టోపీ సుభాని, పెచ్చింగ్ సుభాని, కట్టారి హరీషు, కుక్కల ముక్తేశ్వరరావు, యాతాటి అనిల్, చుండూరు వెంకటేశ్వరరావు, తాడిపోయిన రామయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పథకాలు మాకు అందాలి. మేము తప్పనిసరిగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, అలానే ఇక్కడ లోకల్ శివన్నని గెలిపించుకుంటాం అని ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే రాబోయే రోజులు వాళ్ళు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని. ఈరోజు చూసారుగా, 4,000 రూపాయల కోసం మిమ్మల్ని నమ్ముకుంటే వాళ్ళు అధోగతి అవుతున్నామే. ప్రజలందరినీ ఒకసారి గమనించండి. మన 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు పాలన అనేది ఎలా ఉంది, గత జరిగిన 10 ఏళ్ళు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ పాలన అనేది ఎలా ఉందో ఒకసారి గమనించి ప్రజలందరూ కూడా మంచి నాయకుడిని ఎన్నుకుంటారని, అలానే మన తెనాలి నియోజకవర్గం నుంచి మన అన్నాబత్తుని శివకుమార్ గారైనా మన ఎమ్మెల్యే గారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిస్తారని కోరుకుంటూ మీరు ఒకసారి గమనించి ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మన ఎమ్మెల్యే గారిని, అలానే ఎంపీ గారు. ముస్లిమ్స్ అందరూ కూడా ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మా శివన్న మేము చేస్తాము, మా శివన్నకి మా గవర్నమెంట్ మాది ఉంది, గవర్నమెంట్ ఉండటం మూలాన మనం అన్ని పథకాలు మాకు ఇచ్చారు ఆయన అని చెప్పిన వాళ్ళే మమ్మల్ని పిలుస్తున్నారు. ఆ విధంగా చేశారు పరిపాలన. మీరు చేశారు, 3 సార్లు మీటింగ్ పెట్టారు. వాళ్ళు సాయంత్రం మీటింగ్ అన్నారు, పోయింది మీటింగు. అట్లా ఉంటుంది. అలా కాదు మాది. తప్పనిసరిగా అన్నమాట ప్రకారంగా
మా కాలు మా నిలబెట్టుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి, ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు పరిపాలన అన్నమాట నిలబెట్టుకుని పరిపాలన చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేసి ఓటేయాలని. ఓటు వచ్చింది కదా వేద్దామని కాకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఒక్కొక్కళ్ళకి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఓటేసి గెలిపించి అత్యధిక మెజారిటీతో ఒక నానుడు ఉంది తెనాల్లో ఏ పార్టీ అయితే ఎవరైతే గెలుస్తారో, ఏ పార్టీ అయితే గెలుస్తుందో మన స్టేట్లో కూడా అదే పార్టీ గెలుస్తుంది, అదే వ్యక్తి గెలుస్తాడు. కాబట్టి మరొకసారి ఆలోచన చేసి జగనన్న గారిని, శివన్న గారిని గుర్తుంచుకొని మీరు ఓటేయాల్సిందిగా ప్రార్థన. టీవీలో లైవ్ షోలో పెట్టి మీతో ఫోన్లో ఉంటాయి, నేరుగా మాట్లాడి మీ సమస్యని స్పాట్లో మీ సమస్యను అధికారితో మాట్లాడి పరిష్కరించిన ఏకైక వ్యక్తి మా శివకుమార్ గారు. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, మేము ఆయనతో పాటు మేము తిరుగుతున్నాం కాబట్టి మేము గర్వంగా మాట్లాడగలుగుతున్నాం. ఇవాళ మేము ఛాలెంజ్ చేసి మేము అర్థగలుగుతున్నాం. ఓటు అడగలిగే సత్తా మాకే ఉంది. మీ పార్టీకి కానీ మీ కార్యకర్తలు కానీ వాళ్ళు లేరు. మీరు అడిగే ధైర్యం కూడా మీకు లేదు. ఎవరు కూడా మీరు రాట్లా. వాళ్ళు ఉన్నారు, మనవారు గారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మిస్సెస్ ఉంది, మేడం గారు కారులో నుంచి దిగదు, కారులో నుంచి రోడ్ షో చేస్తుంది, నుంచొని ఇలా చేస్తుంది. ఇవాళ మేడం గారు గడపకు వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మాని అర్థిస్తున్నారు. అమ్మ మీకేం ప్రభుత్వం మీకేమైనా అవసరం ఉందా, ఉంటే చెప్పండి నేను తీరుస్తా అని చెప్పేసి తిరుగుతున్నారు. అది మా ప్రభుత్వానికి మీకున్న తేడా. అది నియోజకవర్గంలో మన శివకుమార్ గారిని గుంటూరు జిల్లాకి ఎంపీగా కిలార్ రోసే గారు పోటీ చేస్తున్నారు. పొన్నూరులో పోయినసారి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంచి పరిపాలన అందించారు. అలాగే మన ఇటు పక్క వాళ్ళ కాకాని సైడు మనుషులకి ఎంతో కాలంగా ఉన్న సమస్యను ఆయన పరిష్కరించారు. ఆయన గొప్ప పేరుంది ఆయనకి. కాబట్టి వాళ్ళ జగన్ గారు ఆయన తీసుకొచ్చిన పెద్ద బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. అలాంటి రోసే గారిని కూడా మనం ఎంపీగా గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. కరోనా అటువంటి కష్టకాలంలో కూడా మనకు ఎంతో సేవ చేశారు. నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా కరోనా కష్టకాలంలో మెడిసిన్ని, అదేవిధంగా కూరగాయలని పంపిణీ చేశారు. ఈరోజు ప్రతి వార్డులో కూడా శానిటేషన్ కానివ్వండి, అలాగే ప్రతి కార్యక్రమం కూడా దగ్గరుండి నిత్యం ఏ టైంలో కానీ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నేనున్నాను మీకు అని చెప్పని ప్రతి సంక్షేమ నాయకుడిగా గుర్తించి ప్రజలందరికీ అందజేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో రేపు మన శివన్నని, జగనన్నని ఇద్దరిని గెలిపించుకొని అఖండ మెజారిటీతో మనం బహుమతిగా ఇవ్వాలని చెప్పని ఎంపీ గారిని, అలాగే కిలారి రోసే గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులు కొత్తపేటలో గల దేవిప్రియ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. పేదలందరికీ సంక్షేమం అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో విశ్రాంత ఉద్యోగులు దేవరపల్లి కిషోర్ కుమార్, అనపర్తి నవంబర్, ఏటుకూరి మధుబాబు, వసంతరావు, రాజశేఖర్, కంచెర్ల ప్రభుదాస్, కొల్లిపర దత్తు, మన్నవ శాంతిశ్రీ, జల్లి గంటయ్య, దాసరి మార్టిన్ లూథర్, కట్టివరం దేవసహాయం, చిలువూరు సుబ్రహ్మణ్యం, పినపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా సాధ్యమైనంత వరకు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. రేపు ఎలక్షన్స్లో ప్రధానంగా మనం గెలవాల్సిన బాధ్యత ఎంతో ఎందుకంటే ఈ స్టార్ట్ చేసిన సంక్షేమం, సామాజిక సమతుల్యం, సంక్షేమంతో పాటు పేదవాడి కుటుంబం, పేదవాడి పిల్లలు, ఆ మధ్యతరగతి వాడి కుటుంబం, ఆ మధ్యతరగతి వాడి పిల్లలు భవిష్యత్ మంచి ఫౌండేషన్ ఇస్తుంది. ఇది 5 సంవత్సరాల్లో పూర్తయ్యే ఫౌండేషన్ కాదు. 5 సంవత్సరాల్లో ఏ మేరకు వేయగలిగామో ఆ మేరకు వేసాం. మా ప్రభుత్వం మొదటి ప్రయారిటీ సంక్షేమం, మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదవాడి ఆకలి తీర్చడం, పేదవాడిని ఆర్థికంగా ఎంతో పెంచడం.
మా ప్రభుత్వం వస్తే ఈ నవరత్నాల ద్వారా ఇది చేస్తాం చేసి చూపించు. నాకు ఆల్రెడీ 70,000 ఓట్లు 80,000 ఓట్లు నాకు ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చేసాడు. ఒక 70,000-80,000 ఓట్లతో నేను రేపు ఓటు అడగపోతున్నా. 70,000-80,000 ఓట్లు నా వెనకమాలే ఉంది. నా వెనకమాల 70,000 ఓట్లు ఉన్నాయి. ఓరకనే నేనే దండం పెడుతున్నా. నేను ఒక్క శివకుమార్ గారు 80,000 మంది ఓటు బ్యాగ్తో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వెనకమాలతో 80,000 ఒకటో ఓటు అడగడానికి వెళ్తున్నా కానీ ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళే మళ్ళీ సర్కారులకి ఎంఆర్ఓలకి పిటిషన్లు ఇచ్చాం. ఏమని మీరు పెన్షన్ పంచండి, మీరు పెన్షన్ పంచండి, ఓటో తల్లికి ఎత్తులు పంచండి, ఇంటింటికి వెళ్ళి పంచండి. ఎవరు వస్తుందయ్యా? ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఆ వ్యవస్థ ద్వారా పేదవాడిని ఐడెంటిఫై చేసి పేద కుటుంబానికి పెన్షన్ ఇస్తే ఒక వ్యవస్థని పక్కన పెట్టమని అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2,000 మంది వాలంటీర్స్ పక్కన పెడితే ఈ 2,000 మంది వాలంటీర్లు చేసే పని 40,000 మంది అనుభవం ఉన్నాడు కూడా చేయలేదు. ఎందుకు తెలుసా? వాడు అలవాటు పడి ఉన్నాడు. ఈ వెళ్ళి ఇల్లు ఎత్తుకొని పెన్షన్ ఇచ్చామంటే ఇది వాళ్ళు ఇచ్చేవారికి 4 రోజులు బట్టి. ఇది కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవరైనా, ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవరైనా ఇది తెలుసు. ఒక వాలంటీర్ 4 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వడం అలవాటు పెడితే ఆ వాలంటీర్ ఫింగర్ టిప్స్ మీద ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ సచివాలయ డిపార్ట్మెంట్లో వెళ్ళి పెన్షన్ ఇవ్వాలంటే సాధ్యం లేదన్నా. ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక శాసనసభ్యుడిగా మాకు టైం లేదు. రోజు పరిగెత్తున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి 11 దాకా ప్రోగ్రాంలే ప్రోగ్రాం. నేను శాసనసభ్యుడిగా 6,244 ప్రోగ్రాంలు చేసిన ఎమ్మెల్యే నేను ఉన్నాను. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఏదిరా ఎమ్మెల్యే ఇంత చెబుతున్నాడు, 6,200 ప్రోగ్రాం చేశారని చెబుతున్నాడు, అసలు ఏంది ఎమ్మెల్యే నిజమా కాదా అంటే మీరు చెప్పండి. ఆ బుక్ సాక్ష్యంతో సహా మీకు ఇస్తాను. ఏ రోజు ఏ టైంకి ఏ ప్రోగ్రాం ఏంటి అనేది కూడా ఇస్తాను. ఫేస్బుక్లో పెడతాం. ఫేస్బుక్లో పెట్టిపోతాం. చూడండి ఎలా సాధ్యం చేశారు. ఎందుకో తెలుసా? ఆ ప్రతి ప్రోగ్రాంలో వాడి ప్రేమను చూశారు. వాడు ప్రేమకు మనం పిలిచాడు. పాపం దీనికి వెళ్ళకపోతే ఎట్టాలి? అది శివన్నాయుడు అబ్బాయి అంటే ఒక ఫంక్షన్లో రావాలనుకున్నాను. ఒక ఎమ్మెల్యేగా నేను వస్తే వాడికి ఆనందం. ఎందుకు? ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వాడి ఇంటి ముందు కూర్చుంటాడు. ఒక పోలీస్ టీం వచ్చి ఆగితే దాని వెనకమాల ఒక ఎమ్మెల్యే వచ్చి ఆగుతాడు. నా పార్టీ నేను గెలిపించిన ఎమ్మెల్యే, నేను ఓటు వేసిన పార్టీ ఎమ్మెల్యే ఈరోజు నా ఇంటికి వచ్చాడని అది గౌరవం. ఆ గౌరవానికి వాడికి ఇయ్యాలా అని చెప్పి ప్రతి చిన్నవాడి ప్రోగ్రాంకి వచ్చాడు. అది నా కాన్సెప్ట్. ఎస్సీలు, బీసీలు, మరి ఎస్టీలు, మరి మైనార్టీలు ఉన్నవారికి పంచిపెట్టాడు. అది ఏనాడో చేయమన్నాడు ఎస్సయ్య. మరి అలాంటి గొప్ప స్వభావాలున్న మనం పక్కవాడు ఎవరు ఓటేస్తున్నాడో తెలుసు. ఆ మెడుగును కానీ ఎమ్మెల్యే గారికి మనం తెలియజేస్తే నీ వల్ల అయితే మార్చు, నీ వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారికి ఇంటిమేట్ చేయండి. వాడిని సరిదిద్దేసి విజయోత్సవాన్ని జయమో జయమో జయ జయమో మరి తమ్ముడు శివన్నకు మనందరి ఆశీస్సులతో గెలిపిద్దాం. మరి జగనన్నకు మనం తోడుగా నీడగా నడిపించే నావగా మనందరం సహాయం చేద్దాం. మరి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మేమంతా జగన్మోహన్ రెడ్డి గారిని అనుకున్నామని చెబుతూ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? ఆత్మగౌరవాన్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదలకు మొత్తాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకో తెలుసా? దానికి మళ్ళీ ఏం చెప్పారో తెలుసా?
మేము ఏదన్నా పని కావాలి అని అంటే ఇంతకుముందు ఆ నియోజకవర్గము, ఆ మండలము, ఆ గ్రామంలోని నాయకుడు ఇంటి చుట్టూ తిరిగి మాకు హాస్పిటల్లో ఈ పని ఉంది, మాకు మండలం ఆఫీసులో ఈ పని ఉంది, మాకు హాస్పిటల్లో, మాకు పోలీస్ స్టేషన్లో ఈ పని ఉందని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి 4 సార్లు, లేకపోతే రేషన్ కార్డు రాలేదు, మా అమ్మకు పెన్షన్ రాలేదు అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే వాళ్ళు 4 రోజులు మా చేత పని చేయించుకొని ఆ రోజు కుదిరితే చేసేవాళ్ళు, లేకపోతే ఈ 4 రోజులు కూలితో పాటు నేను రోజు పోయి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తి చెప్పి మా ఇంటికే అవన్నీ వచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎలా మర్చిపోతామని చెప్పి నా మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. మీరు కూడా తప్పనిసరిగా మన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మన శివన్నని తప్పనిసరిగా పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి మీ వంతు శాయశక్తుల కృషి చేయాలని, ఆ కృషిలో మీతో పాటు మేమందరం కలిసి ప్రయాణం చేస్తామని. జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాధాప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నందు నిరుద్యోగులు, విద్యార్థులకు స్కిల్ ఇండియా నిర్వహిస్తున్న టైలరింగ్, కంప్యూటర్స్ కోచింగ్, బ్యూటీషియన్ మరియు మగ్గం వర్క్కు సంబంధించి 2వ విడత కోర్సు కంప్లీటెడ్ సర్టిఫికెట్లు అందించారు. నిరుద్యోగులైన యువతీ యువకులకు రాధాప్రసాద్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ కోచింగ్, బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులకు శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం కోచింగ్ సెంటర్ నందు సర్టిఫికెట్లు అందించిన అనంతరం కోచింగ్ నిర్వాహకురాలు వలకీర్తి రాధ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారని, వారికి సంబంధించి మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంచే కోర్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా మా వద్ద కంప్యూటర్ కోచింగ్, బ్యూటీషియన్, టైలర్కి సంబంధించి కోర్సులు ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు నేర్చుకున్నారని అన్నారు. వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను మా చేతుల మీదుగా అందించడం జరిగిందని ఆమె తెలిపారు. అతి తక్కువ ఫీజుతో ఈ కోర్సులు నేర్పించడం జరిగిందని, వేసవి సెలవుల్లో మరిన్ని కోర్సులు నేర్పించే ప్రయత్నం చేస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నాగభూషణ్ రావు, బ్యూటీషియన్ కోచింగ్ ట్రైనర్ కె తనూజ, ఏఏ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్బాబు, వి హారిక, కొల్లి పూర్ణిమ, సంగీత, కావేరి తదితర విద్యార్థులు పాల్గొన్నారు. దీనికన్నా ముందు శ్రామిక విద్యాపీఠం ఇది 1979వ సంవత్సరంలో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 70,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చామండి త్రూఅవుట్ గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం. ఇదివరకు 22 మండలాలు ఉండేవి, దాన్ని తగ్గించేసి ఇప్పుడు ఇంకా తగ్గించారు. అయినా మేము దీని కోర్సులు ఇచ్చుకుంటూ మెయిన్గా దీంట్లో నియోలిటరేట్స్, ఇల్లిటరేట్స్, రూడిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇవ్వటం అంటే కష్టం కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ వృత్తులు నేర్చుకొని కుటుంబానికి ఒక ఆదాయం సంపాదించుకోవడానికి ఈ విధంగా మేము రూరల్ ఏరియాలో తిరిగి సెమీ అర్బన్ ఏరియాలో ట్రైనింగ్స్ ఇస్తూ వీళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మేము కొంచెం కృషి చేయిస్తున్నామండి. నేను కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉంది నాకు. 25 ఇయర్స్ నుంచి కంప్యూటర్ క్లాసెసే చెప్తున్నాను. ఈ సార్ వచ్చేసి మనకి జేఎస్ఎస్ గ్రూప్ తరపున, జనశిక్షణ తరపున మేము కంప్యూటర్ ట్రైనింగ్, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ ఉన్నాయి మేడం గారు. జనశిక్షణ సంస్థ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా మనకు అందరికీ తెలుసు. కాకపోతే ప్రత్యేకంగా ఇక్కడ తెనాల్లో సార్ తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. తర్వాత రాధా మేడం గారు కూడా నాకు సజెస్ట్ చేశారు. దానివల్ల నేను ఫ్యాకల్టీగా నా స్టూడెంట్స్కి నేను కొంతమందికి చెప్పాను. ఇప్పుడు సమ్మర్లో ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ సెలవులు సద్వినియోగం చేసుకుంటూ ఎవరైనా నేర్చుకోదలుచుకున్న వాళ్ళు రాధా మేడం గారి నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అది గాంధీ చౌక్, సిరిచందన బ్యూటీ పార్లర్. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్లాసెస్. తెనాలి చినరావూరులో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల మైనర్ బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు చేసిన అసభ్యకర ప్రవర్తనపై స్థానికులు మండిపడుతున్నారు. ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నంకు పాల్పడ్డాడని కుటుంబ దగ్గర బంధువులు ఆరోపించారు. చినరావూరులో నివాసం ఉంటున్న షేక్ మీరావళి అనే 72 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల మైనర్ బాలికపై చేసిన అసభ్యకర ప్రవర్తనపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఆ వృద్ధుడిని స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు.
అత్యాచార యత్నంకు పాల్పడిన సంఘటనను వృద్ధుడి మనవరాలే బయటికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యుల బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మీరావళిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మనవరాలు వయసు గల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఐస్ క్రీం ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడని బంధువులు ఆరోపించారు. తాము అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నా పేరు రమావతి విజయదుర్గ అండి. మా పాపకి అంటే మా మరిది గారు అమ్మాయి, ఆ అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను. సో అమ్మాయి ఆడుకుంటుంటే ముస్లిమ్స్ అతని పేరు మాకు తెలీదు, మా పక్క వీధిలో ఉంటాడు అతని మనవరాలు మా పాప ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు, వాళ్ళు తరచూ ఆడుకుంటా ఉంటారు. ఐస్ క్రీమ్ అవి కొనటానికి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఆడుతా పాడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్ద అతనులే అని చెప్పి మేము అంత పట్టించుకోలేదు. పెద్ద అతను ఏం మాట్లాడతాడులే వాళ్ళతో అని 2-3 సార్లు ముచ్చటేస్తుంటే కూడా మాకేం తెలియలేకపోయింది. సో సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము. నిన్న కూడా మొన్న వెళ్ళారు, ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నారు. నిన్న కూడా వెళ్తే వాళ్ళ మనవరాలు కూడా వెళ్ళిందండి. ఐస్ క్రీమ్లు ఇచ్చి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఈ పాపని లోపలికి తీసుకెళ్లి ఆయన పేరు షేక్ మీరు అంటండి, మాకు తెలియదు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు చెప్పారు అంతే. పాప మాకు దడిచి చెప్పలేదు. వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది. నా పేరు మోతిలాల్ నాయక్ సార్. స్కూల్ సెలవులు వస్తున్నాయి కదా సార్, 1 పూట బళ్ళు కదా, స్కూల్ ఆడుకునే పిల్లలు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ తాత ఇది చేసింది. అసలు ఏం జరిగిందో తెలియదు. నిన్న మధ్యాహ్నం జరిగిందంట. నిన్న మధ్యాహ్నం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేకపోయింది. సరే ఇదే ప్రాసెస్ సాయంత్రం కూడా జరిగింది, అదే ప్రాసెస్. అది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే బయటపడింది. అది మాకు తెలియదు సార్. పిల్లల్ని పట్టుకోవడానికి వెళ్తే ఆయన ముసలాయన్ని పారిపోయాడు సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయాల ద్వారా సాయంత్రం నుండి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ. ప్రతి నెల ఇంటి వద్దనే తీసుకునే తమకు ఈ కష్టాలేంటంటూ వృద్ధుల ఆవేదన. సంక్షేమంతో సామాన్యులకు తోడుగా నిలిచింది జగనన్న ప్రభుత్వమే. సీఎం ఆశీస్సులతో ప్రజలకు గరిష్టంగా లబ్ధిని చేకూర్చారు. విశ్వబ్రాహ్మణ సంఘీలకు రాజకీయంగా అవకాశం కల్పించాను. గీతాంజలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా మంజూరుకు కృషి చేశాను. అండగా ఉంటున్న ప్రభుత్వానికి మరోసారి మద్దతు తెలపండి. విశ్వబ్రాహ్మణ సంఘీల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పెన్షన్ల కోసం సచివాలయం వద్ద పడిగాపులు పడుతున్న వయోవృద్ధులు. ఇంతటి కష్టాన్ని తెచ్చిన చంద్రబాబుపై మండిపడుతున్న పెన్షన్దారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.